ఈరోజు కూడా బిజీ డేనే కానీ కొంచెం బెటర్ నిన్నట్లన్నా. ఓకే. 5:25 వరకు కూడా పనిచేస్తున్నారు. అసలు నిన్న చెప్పింది ఏం వినలేకపోయినా, ఏం డైజెస్ట్ చేసుకోలేకపోయినా గిరి. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. గిరి మీరు ఓన్లీ ఎక్సెల్ ఏమైనా బేసిక్స్ ఆఫ్ పవర్ పాయింట్ కూడా ఏమైనా చెప్తారా? చెప్తానండి, అట్లేం లేదు. లేదా 1-2 డౌట్లు ఉన్నాయి పవర్ పాయింట్ లో, అడుగుతా. ఓకే, పర్లేదు. నేను యాక్చువల్గా డొమైన్ ఎక్స్పర్ట్ అండి, ఎంఐఎస్. మీరు నెట్ లో సెర్చ్ చేసినా కూడా ఎంఐఎస్ డిఫరెంట్ రిలేటెడ్. అంటే మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్సా? మైక్రోసాఫ్ట్ కాదు, యాక్చువల్గా మనకు ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక్కడ ఫార్మర్స్ ఉంటారు, ప్రతి డిస్టిక్ కంపల్సరీ ఏమంటారు, టీటీడీకి కావచ్చు, వాటికి ఆర్గానిక్ సంబంధించి ఇదే అనమాట. సిబిబిఓ, క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్. దాని తరపున ప్రతి డిస్టిక్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ సంబంధించిన ఫార్మర్స్ లిస్టు, వాళ్ళు పండించే పంట, ఇదంతా మనము వాళ్ళకు టీటీడీ వాళ్ళకు చేర్చాలి. ఓకే ఓకే, సూపర్. మెయిన్ ఆర్గానిక్. ఓకే ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా అండి మంది? కనిపిస్తుందండి. ఓకే, ఇది సమ్ డేటా. ఇది ఏపీకి ఇది తెలంగాణకు సంబంధించిన డేటా. ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ ఇది ఏపీకి సంబంధించిన డేటా. ఓకేనా? వీళ్ళకి సంబంధించిన డేటా ఏంటంటే టాలీకి సంబంధించిన, అకౌంటింగ్ సంబంధించిన, సాఫ్ట్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించి మనం ఏ సెల్లో మనం టైప్ చేస్తున్నామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా? A1 సెల్ నుంచి, A1 సెల్ నుంచి టైప్ చేయాలా. ఈ మ్యాటర్ ఎలా టైప్ చేస్తాం అనేది మీకు తెలుసు. నేను ప్రీవియస్ వీడియోస్లలో జస్ట్ టైప్ చేశాను అంతే, టోటల్ చెప్పలేదు. మీకు ఎగ్జాంపుల్ పర్పస్ నేను డేటా తీసుకున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, సీరియల్ నెంబర్ టైప్ చేశాను. డిస్టిక్, మండలు, ఎఫ్పిసి నేమ్, సీరియల్ నెంబర్, ఎఫ్పిసి మెయిల్ ఐడి, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంటర్ చేసి పెట్టాను. మీకు నెక్స్ట్ సీరియల్ నెంబర్ నుంచి డిస్టిక్ రావాలనుకుంటే మన యారోస్లో రైట్ యారో ప్రెస్ చేస్తున్నా డిస్టిక్ వచ్చింది. తర్వాత రైట్ యారో ప్రెస్ చేస్తే మండల్కి వస్తుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ డిస్టిక్ లేకి వెళ్ళాలంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నా. లేదు డౌన్ కు రావాలనుకుంటే డౌన్ యారో ప్రెస్ చేస్తున్నా. లేదు అప్పుకి వెళ్ళాలనుకుంటే అప్ యారో ప్రెస్ చేస్తున్నా. దీంట్లో మీకేం డౌట్ ఏం లేదు, ఇది మామూలుగా అందరికి డౌట్ ఏం లేదు. కంట్రోల్ హోమ్ కొడితే ఫస్ట్ సెల్ ఆఫ్ ద పేజ్ లో వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా వేరే చోట ఏడన్నా ఉంటే లాస్ట్ యాక్టివ్ సెల్ కంట్రోల్ లెఫ్ట్ ఆరో కొడితే ఆ యొక్క దీంట్లో ఉన్న ఫస్ట్ మీరు ఎక్కడన్నా, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, E12 లో పెట్టండి. E12 ఓకే. మీరు కంట్రోల్ లెఫ్ట్ ఆరో ఇవ్వండి, కంట్రోల్ లెఫ్ట్ ఆరో ఇవ్వండి. ఇచ్చాను, స్టార్టింగ్ ఫస్ట్ సెల్ వచ్చింది. యా, ఐ మీన్ కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తే ఆ రోల్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? మీరు నిన్న ఒకటి చూపించారు. నేను ఎక్కడ నోట్స్ రాసుకున్నాను అబ్బా, ఒక నిమిషం రాసుకుంటే, ఒక్క నిమిషం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చదివి లాస్ట్ కు ఆల్ట్ W కొడితే వ్యూ కదా, ఆల్ట్ హెచ్ అండి, ఆల్ట్ హెచ్ వ్యూ కి, హోమ్ కు హెచ్, వ్యూ కు W. ఆల్ట్ వ్యూ, ఆల్ట్ హెచ్ అంటే యా. ఇంకోటి ఈరోజు ఏదో నేను చూశానండి ఆఫీస్లో కూడా వేరే అబ్బాయిని అడిగా ఎక్సెల్. మీ జాబ్ కూడా ఈజీ చేయడానికి వాడిని కూడా అడిగి నేర్చుకుంటున్నాను అనమాట ఆఫీస్లో కూడా. మీ దగ్గర వానికి చెప్తలేను, మీ దగ్గర నేర్చుకుంటాను నేను. వాడు నన్ను తిట్టిండు,
నీకు నేను నేర్పిస్తా కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసావు అంటే, అరే నాయన డబ్బులు వేస్ట్ చేయడం కాదు, నువ్వు ఆఫీస్ వాడివి, నువ్వు ఒకరోజు కుదురుతుంది ఒకరోజు కుదరదు, నీకు మీటింగ్ ఉంటే జై హింద్ అంటావు. అక్కడ మనం డబ్బులు పే చేస్తే ఒక సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం జరుగుతుంది కదా. సో నేను ఇంకా వంట ఏం డిస్కస్ ఏం చేయలేదు, సో అని ఇంక వదిలేశాను అనమాట. వాడు నాకు కొన్ని నేర్పించాడు. నిన్న వాడు వరుసగా ట్యూస్డే నుంచి నడుస్తుంది క్లాస్, ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఈ రోజు నడిచింది. సో దీన్ని ఇట్లా టేబులర్ ఫార్మాట్ లోకి పెట్టాలా అని అంటే, మొత్తం టేబుల్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ కొడితే టేబుల్ ఫార్మాట్ లో వస్తుంది కదా. టేబుల్ ఫార్మాట్ లో వస్తుంది. యా, ఇంకోటి గిరి ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఆల్ట్ డబ్ల్యూ కొడితే వ్యూ, ఆల్ట్ షిఫ్ట్ ఎల్, షిఫ్ట్ ఎల్ కొడితే ఏమవుతుంది గిరి? షిఫ్ట్ ఎల్ కాదండి, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేయాలి. ఏమైతుంది ఉంది సంథింగ్ అంటే పైన ఉన్న ఫిల్టర్ వస్తుంది. ఏమైతుంది? ఫిల్టర్ ఫిల్టర్ రిమూవ్ చేయాలన్నా, ఫిల్టర్ రావాలన్నా కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఎల్ ఎల్. యా యా యా, ఓకే, మీరు కంటిన్యూ చేయండి, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయను. నాకు ఎంత తెలిసినా ఏం తెలియకుండా నేను ముందుకు వెళ్తాను. ఇంకోటి ఇది మీరు ఎఫ్పిసి అంటే ఏంది? మామూలుగా మాకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మనకి ఏమైనా సీడ్స్ గిడ్స్ ఏమైనా మంచిగా దొరుకుతాయంటే చెప్పు గిరి, తీసుకుంటాము. మనకు ఏమైనా ఇప్పిస్తావా? కేవీకే నుంచి దొరుకుతుంది, బయట దొరికేదానికన్నా తక్కువ దొరుకుతుంది. అక్కడ ఏదైతే సీడ్స్ ఉంటుందో, ఇప్పుడు ప్రెజెంట్ మినుములు సప్లై అయిపోయింది, ఈ 3 months కు మినిమల్ సప్లై అయిపోయింది. మీకు బయట పడేదానికన్నా తక్కువ రేటుకు నేను ఇప్పివ్వగలను. ఓకే ఓకే, మాట్లాడదాం అయితే అగ్రికల్చర్ పరంగా కూడా ఏమన్నా వర్కౌట్ అయితే. ఈసారి వచ్చినప్పుడు నేను కడపకి కలుస్తాలే ఖచ్చితంగా. ఓకే, గో హెడ్. మీరు చెప్పేటప్పుడు నేను ఏమైనా రాసుకుంటా. నిన్న చెప్పిన టాపిక్స్ అయితే ఒక్కసారి వెళ్తే ఆల్ట్ ఎఫ్ కొడితే టు ఓపెన్ ద ఫైల్ ట్యాబ్ ఇన్ ద ఎక్సెల్ షీట్, అంటే ఆ ఫస్ట్ ది ఫైల్, తర్వాత హోమ్, తర్వాత ఇన్సర్ట్, తర్వాత పేజ్ లేఅవుట్, తర్వాత ఫార్ములేస్, తర్వాత డేటా, తర్వాత రివ్యూ, తర్వాత డబ్ల్యూ అంటే వ్యూ. ఓకే, మనకి ఏంటంటే దీంట్లో ఉన్నది ఆల్ట్ ప్లస్ ఎన్ వచ్చి డిఫరెంట్ గా ఉంటది ఇన్సర్ట్ కి, ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ వచ్చి డిఫరెంట్ గా ఉంటది వ్యూ కి. ఫార్ములాస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఎం, అవును 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 అవును. ఓకే, ఇక్కడ కింద రిబ్బన్ ఉంది కదా, క్లిప్ బోర్డు, ఫాంట్, అలైన్మెంట్స్, నెంబర్స్, స్టైల్స్, అది హైడ్ కావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని F1 ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఆ రిబ్బనే హైడ్ అయిపోతుంది. ఏ రిబ్బన్ మళ్ళీ ఒకసారి చేయండి. ప్రెస్ చేస్తాను. ఏది హోమ్ ఏదైనా రిబ్బన్ ఫైల్ లో కానీ దాని అన్నిటి రిబ్బన్ అంటామా మనం? ఇది మొత్తం రిబ్బన్ అంటారు. ఆ రిబ్బన్ హైడ్ కావాలనుకుంటే కంట్రోల్ F1 అని ఇస్తే రిబ్బన్ హైడ్ అయిపోతుంది. ఓకే, 1 second. I'm making a note. Okay. అన్హైడ్ కావాలని కూడా సేమ్ కంట్రోల్ F1. Hide or unhide the ribbon. Control plus F1. Plus F1. F1. గిరి ఒక్క నిమిషం గిరి, ఇవన్నీ ఒక ఎక్సెల్ షీట్ లోనే పెట్టుకుంటా. ఎక్సెల్ నేర్చుకుంటే ఎక్సెల్ లో కాకుండా వేరే చోట మెయింటైన్ చేయడం ఎందుకు? ఎక్సెల్ లోనే పెట్టుకోవచ్చు అండి. యా, మన ఎక్సెల్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ షీట్ ట్రాకర్ అని పెట్టి, ట్రాకర్ విత్ షార్ట్ కట్స్. నేను షేర్ చేయను, ఒక 10 seconds మీకు స్క్రీన్. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా చేసినాను, నాకు ఇది నచ్చలేదు, 1 2 3 4 ఇట్లా వచ్చేసింది. దీన్ని ఏమైనా డిఫరెంట్ గా పేస్ట్ చేయగలుగుతామా? పేస్ట్ యాజ్ వాల్యూస్ ని. నేను ప్యాడ్ లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ షేర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇట్లా కాపీ చేసుకున్నాను. ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సీరియల్ నెంబర్ గా పెట్టాలనుకున్నా. సీరియల్ నెంబరు, షార్ట్ కట్, డిస్క్రిప్షన్, పర్పస్. ఓకే, సో
ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా. సో నేను వీటిని కంట్రోల్ చేసి ఇక్కడ వేసాను. అదేంది వెరైటీ వెరైటీగా వచ్చాయి. దీన్ని ఇట్లా చేయలేమా ఇప్పుడు మర్జ్? స్పేస్ స్పేస్ ఉంది కాబట్టి రిమూవ్ వస్తున్నట్టుంది కదా. చేసేయచ్చు. స్పేస్ ఉంది కాబట్టి ఆ, అంతేనా? దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా రిమూవ్ చేయడానికి? రిమూవ్ చేయడానికి అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఇది సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ మైనస్ కొడితే వెళ్ళిపోతుంది. అట్లనే రో కూడా చేయడానికి ఏముంటది? సెలెక్ట్ చేసి కంట్రోల్ మైనసా? కంట్రోల్ పట్టుకొని ఎక్కడైతే ఎంటీగా ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసా, కంట్రోల్ పట్టుకొని ఇది కూడా సెలెక్ట్ చేసా, ఇది సెలెక్ట్ చేసా, ఇది సెలెక్ట్ చేసా, ఇది ఐఎమ్ లెర్నింగ్ అనదర్ థింగ్ నౌ. కంట్రోల్ మైనసా? రైట్ క్లిక్ వాటి మీద రైట్ క్లిక్ ఇచ్చాను. డిలీట్ డిలీటా? యాక్చువల్లీ మీరు చెప్పింది నేను 100% ఒప్పుకుంటా. మా ఫ్రెండ్ ఏమంటాడంటే ఆల్ట్ ఐ ఆర్ ఇచ్చినా కూడా డిలీట్ చేయొచ్చు. కంట్రోల్ మైనస్ తో డిలీట్ కాదా? కంట్రోల్ మైనస్ తో డిలీట్ కాదండి. కాలం అయితే మీకు డిలీట్ అవుతుంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన రోస్ కదా, అవును. కాలమ్స్ అయితే డిలీట్ అవుతుంది కంట్రోల్ మైనస్. ఇప్పుడు ఇది కీబోర్డ్ తో చేయాలంటే ఎట్లా చేయాలి? కంట్రోల్ మైనస్ కాదు, ఆల్ట్ ఐ కంట్రోల్ ఆల్ట్ ఐ ఐ ఆర్ రానంటుంది. వస్తుందండి. ఆల్ట్ ఐ ఆర్ ఆర్ ఖచ్చితంగా ఆల్ట్ అంటే నేనేదో తప్పు చేసి ఉంటా. సి కంట్రోల్ పెట్టుకున్నా. ఓకే, ప్రజెంట్ ఆల్ట్ ఐఆర్. చూడు గిరి, ఆల్ట్ అన్ని ఒకటేసారి వస్తాలా? అన్ని అవసరం లేదు, 1 by 1 ప్రెస్ చేయాలి. ఆల్ట్ వచ్చినా ఆల్ట్ పట్టుకొని ఉండాలా? ఆల్ట్ పట్టుకొని, ఆల్ట్ జస్ట్ పట్టుకొని ఐ ఆర్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఆల్ట్ ఐ ఆర్ పోలేదుగా? పోతుందండి, ఖచ్చితంగా పోతుంది. అవునా? సరే ఓకే, ఇప్పుడు సరే డిలీట్ కొడదాం. ఇప్పుడు కూడా పోలేదు ఏంది ఇది వెరైటీగా? ఖచ్చితంగా పోతుందండి. వెరైటీగా అసలు. లేదంటే కంట్రోల్ మైనస్ ఇవ్వండి, సేమ్ ఇదే విధంగా ప్రొసీజర్ సెలెక్ట్ చేసేసి కంట్రోల్ మైనస్ ఒక్క నిమిషం, షిఫ్ట్ స్పేస్ బార్ ఎంటీ. ఓకే ఒక్క నిమిషం, 1 2 ఓకే. దీనమ్మా ఫిల్ సిరీస్. ఫిల్ సిరీస్ ఇప్పుడు కాపీ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టినా అనుకో, ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ చేసా, ఇక్కడ సెలెక్ట్ చేసా, ఇక్కడ సెలెక్ట్ చేసా, వెళ్ళిందిగా. ఇది మీరు 5th one సెలెక్ట్ చేశారు. ఇది 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 వెళ్ళిపోయినాయి. కంట్రోల్ మైనస్ చేసింటారు మీరు. అవును, కంట్రోల్ మైనస్ అయినా వెళ్తుంది, లేదు షిఫ్ట్ స్పేస్ బార్ ఇచ్చినా కూడా వెళ్తుంది. షిఫ్ట్ స్పేస్ బారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇదే తీసుకున్నాం, ఇదే పెడతాం. ఇక్కడ పెట్టాను షిఫ్ట్ స్పేస్ బార్, పోట్లా పోతుంది. షిఫ్ట్ స్పేస్ బార్ నాదైతే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, షిఫ్ట్ స్పేస్ బార్ మేబీ 2007 2010లో ఉండొచ్చండి. అంటే కొన్ని కీస్ వర్క్ అవుతాయి, కొన్ని కీస్ వర్క్ కావు. అది చాలా పెయిన్ఫుల్ కదా గిరి అట్లుంటే? అంటే అది ఇంకా మనం ఏం చేయలేమండి. ఇంతకుముందు యాక్చువల్గా ప్రింట్ ప్రివ్యూ చూడాలనుకుంటే ఓల్డ్ వర్షన్స్లలో
ఎలా వస్తుంది ఎఫ్ ముందుగానే ఏదో ఉండే మామూలుగా అయితే F2 ప్రెస్ చేసేవాళ్ళం. ఓకేనా? ఓల్డ్ వర్షన్స్‌లలో. ఇప్పుడు దీనికి వచ్చేసరికి కంట్రోల్ F2 వచ్చేసింది. అది ఇంక ఓకే. మామూలే. కొన్ని కీస్ మారుతుంటాయి. దాన్ని ఏం చేయలేము. వర్షన్ అప్డేట్ అయ్యే కొద్దీ. సో, మనకు ర్యాప్ టెక్స్ట్ కూడా నాకు ఐడియా వచ్చింది. ఇదే కదా! హ్మ్. ఎందుకు ఇది మళ్ళా ఇన్ని వస్తున్నాయి? అంటే సరే మనం ఇది. ఇట్లుందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇదే కదా ర్యాప్ టెక్స్ట్. ఇది వేరే అనుకుంటా. ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్. హ్మ్. యాహ్! ఓకే. నేను చేస్తా. ఇంకోటి ఈ లైన్‌లన్నీ పోగొట్టడానికి కూడా చెప్పాడు మావాడు. వ్యూలో వెళ్ళి గ్రిడ్ లైన్స్ అంటే ఇయన్నీ వెళ్ళిపోతాయి కదా! అవును. సో, ఓకే. మళ్ళీ గ్రిడ్ లైన్స్ అంటే ఓకే. డన్. వచ్చేస్తుంది. సారీ గిరి. యాహ్! ప్లీజ్ కంటిన్యూ. నువ్వు చెప్పాలనుకున్న కంటెంట్ నేను నేను నీకు ఇన్పుట్ ఇస్తే బాగుండదు. నువ్వు కంటిన్యూ చేసేసేయి. ఓకే. ఈ రోజుకి మాత్రం ఇది మొత్తం ఇక్కడ రాసుకుంటా ఉంటా ఈ ఎక్సెల్ షీట్‌లో. నువ్వు చెప్పే కొద్దీ రేపటి నుంచి పెట్టుకుంటా. బుక్ ఇంక జీవితాంతం ఉంటది కదబ్బా! ఎవరికైనా గాని కావాలన్నా గూడా. హ్మ్. నీ దగ్గర ఏమైనా క్లాసులు చెప్పిన షార్ట్ కట్స్, కీబోర్డ్ ఇవి ఉంటాయి గదా! అవి ఉంటే నువ్వు ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒకసారి పంపిస్తే గూడా బెటర్. ఏమన్నా అలాగే. చూసుకుంటా నేను ఎప్పుడన్నా కావాలన్నా. ఓకే. అంత సీన్ పర్లేదు. లేదా? పంపిస్తున్నాను. అయితే ఓ పని చేద్దాం. హ్మ్. ఇవన్నీ నేను నేర్చుకున్న తర్వాత నీకు నెక్స్ట్ క్లాస్‌కి రెఫరెన్స్‌కి ఊరికి ఎవరికైనా నాలాంటోడికి ఎవరికైనా పనికొస్తాయి. నేను పంపిస్తా నీకిది. మాక్సిమము స్టార్టింగ్‌లో ఇట్లా అంటారండి. లాస్ట్‌కెళ్ళేసరికి అట్లా ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను. నేనిస్తా. ఓకే. నేనిస్తా. నాకు లైఫ్ లాంగ్ కావాలి ఇది. ఎందుకంటే నేను మా ఆఫీస్ దాంట్లో గూడా అలానే రాసి పెట్టుకున్నా. ఓకే. మీకు నేను కొన్ని ఓకేనా? ప్రిపేర్ చేశాను. అవి మట్టుకు పంపియమంటే నేను పంపిస్తాను. అట్లేం ప్రాబ్లమ్ లేదు. నీ దగ్గర ఏముంటే అది పంపియబ్బా నాకు. హ్మ్. నేను అన్నీ తయారు చేయలేదు. అన్నీ తయారు చేసినా అని నేను చెప్పను. కొన్ని తయారు అయిన చేశాను. కాడికి. హ్మ్. ఓకే. ఓకేనా? నీకు మీటింగ్ అయితే నీకు సాటర్‌డే గూడా పెట్టమంటే పెడతా. సాటర్‌డే వద్దు అంటే పెట్టను. సాటర్‌డే వద్దండి మీటింగు. ఆహ్, ఇంకోటి నీకు ఏదన్నా మొహమాటం పడకుండా హ్మ్. ఓపెన్‌గా చెప్పేసేయి. ఆ! అరే! ఏమనుకుంటాడేమో అమర్ ఫ్రెండ్ గదా! అట్లా లేదు. లేదు. అనుకోకు. అట్లా ఏం ఎందుకంటే లేదండి. నేను బై ఆల్రెడీ మిస్టేక్ స్టార్ట్ గూడా చేయకముందే మొహమాటం పడకు. నేను ఆల్రెడీ చెప్పేసాను. సాటర్‌డే, సండే లేదా లేదు అని చెప్పి ముందే ఎందుకంటే చెప్పేసాను. నీకు ఫ్యామిలీ టైమ్ ఇంపార్టెంట్ గదబ్బా! హ్మ్. అదే. స్క్రీన్ కనిపిస్తుందా అండి? నాకు అనిపిస్తుంది గిరి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ మండల్ అనేది తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ వాటెవర్ మేబీ నేను టైప్ చేస్తున్నా. టైప్ దాని మీద చేయాలంటే డబుల్ క్లిక్ ఇస్తే ఆ పైన దాంట్లో గూడా వస్తుంది గదా! ఆ డబుల్ ఎఫెక్ట్స్ క్లిక్ పక్కన. ఆ! డబుల్ క్లిక్ అవసరం లేదు. కీబోర్డ్‌లో F2 ఇస్తే ఎడిట్ చేయొచ్చు. F2 ఆ! కీబోర్డ్‌లో ఉత్త F2 ఒకసారి ఇస్తే ఇవ్వండి. F2 ఇచ్చాను. హ్మ్. ఎడిట్ అవుతుంది చూడండి. ఓకేనా? అది ఆ సెల్ మీద పెట్టి. హ్మ్. హ్మ్. ఆ సెల్ మీద ఇచ్చేసి టైప్ హ్మ్. చేశాను. ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇస్తానే డౌన్‌కొచ్చింది. మళ్ళా ఎడిట్ చేయాలంటే ఆ! కీబోర్డ్‌లో F2 ఇస్తున్నాను. ఐ తీసేసి వై అని ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎడిట్ చేయాలంటే హ్మ్. F2, డౌన్‌కు రావాలంటే ఎంటర్. ఓకేనా? ఓకే. హౌ టు ఎడిట్ ద సెల్. F2. ఎంటర్ ఇస్తే కిందికొస్తుంది. తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ పెలిమరి అని ఇచ్చేసాను. ఐ ఇచ్చాను. ఓకేనా? ఇచ్చిన హ్మ్. తర్వాత హ్మ్. నెక్స్ట్ రైట్ సైడ్‌కెళ్ళాలనుకుంటే మామూలుగా యారోస్ యూజ్ చేస్తే రాదు మీకు. ట్యాబ్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్‌కొస్తుంది. ఓకేనా? ఓకే. ఇది మళ్ళా చెప్పండి. ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసిన తర్వాత ఇట్లా ఎడిట్ చేశాను. హ్మ్. ఎడిట్ చేసిన తర్వాత హ్మ్. ఎంటర్ ప్రెస్ చేస్తారు మనం మామూలుగా. ఎంటర్ ప్రెస్ చేస్తే హ్మ్. డౌన్‌కొస్తుంది. మనకు డౌన్‌కి గాదు కావాల్సింది. రైట్ సైడ్‌కెళ్ళిపోవాలి. హ్మ్. రైట్ సైడ్‌కెళ్ళాలంటే అవును. ట్యాబ్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్‌కెళ్ళిపోతుంది. ఆ! 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 సేమ్ మామూలుగా గూడా ఏదైనా అప్లికేషన్ ఏదైనా ఫిల్ చేస్తున్నప్పుడు గూడా హ్మ్. దాన్ని ట్యాబ్ కొడుతుంటే షిఫ్ట్ ట్యాబ్ కొడితే ఎనిక్కెళ్తది. ట్యాబ్ కొడితే ముందరికెళ్తది కదా! అవును. సేమ్ అదే ఒక్క ఇంప్లిమెంటేషనే సెకండ్. దీంట్లో ఎక్సెల్‌లో గూడా ట్యాబ్ ప్రెస్ చేస్తే
రైట్ సైడ్కి వెళ్తుంది. షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే రైట్. లెఫ్ట్ సైడ్కి వస్తుంది. యా. షిఫ్ట్ ట్యాబ్ takes to the left side of the cell. నేను ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నా. ఎంటర్ కొడితే డౌన్, ఎంటర్ will take you to the down side of the cell. కానీ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ మన స్క్రీన్ ఎంతవరకు ఉందంటే ఏ నుంచి జీ వరకు ఉంది. ఈ జీ కాదు, ఎఫ్ వరకు ఉంది. ఓకేనా? దీని నుంచి నెక్స్ట్ కంటిన్యూ కావాలా అనుకుంటే, నెక్స్ట్ స్క్రీన్ కు మూవ్ కావాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని పేజ్ డౌన్ అని ఇస్తాం. స్క్రీన్ మూవ్ అయింది, మీకు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఆల్ట్ పట్టుకొని పేజ్ డౌనా? పేజ్ డౌన్. పేజ్ డౌన్ వేరు, పేజ్ డౌన్ అన్న డౌన్ అన్న ఒకటే కదా? డౌన్ అంటే ఈ ఆరో మార్క్స్, పేజ్ డౌన్ అంటే పీజీ డౌన్ డిఎన్ అని ఉంటుంది కీబోర్డ్ లో. నా దాంట్లో అంటే నేను ల్యాప్టాప్ నా దగ్గర కీబోర్డ్ లేదు. నా కీబోర్డ్ ఇంట్లో వేరే రూమ్ లో ఉంది. సో అది కూడా సెట్ చేసుకుంటున్నా. కీబోర్డ్ లో వాడే కీస్ డిఫరెంట్ ఉంటాయి, ల్యాప్టాప్ లో కీస్ డిఫరెంట్ ఉంటాయి. మనం కీబోర్డ్ ఫాలో కావాలి కదా ఎప్పుడు కూడా? కీబోర్డ్ ఫాలో కావాలి. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ పేజ్ అప్ అని ఇస్తే మళ్ళా ప్రీవియస్ స్క్రీన్ వస్తుంది. అంటే ఆల్ట్ పేజ్ డౌన్ కొడితే ఇట్ విల్ టేక్ యూ టు ద రైట్ మోస్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ కదా? అవును. లెఫ్ట్ సైడ్ కి రావాలనుకుంటే ఆల్ట్ పేజ్ అప్. సెకండ్ నోట్ చేసుకుంటున్నాను. ఆల్ట్ పేజ్ డౌన్ రైట్ మోస్ట్ side of the screen. Come on. Alt page up leftmost side of the screen. Okay. Next. Thanks, Giri. Yep, go ahead. నిన్న అసలు నా సిచ్యువేషన్ బాగాలేకుండా అర్థం చేసుకున్నావు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ పోతుంది ఎట్లా అట్లా జరుగుతాయి. ఏం లేదండి. యా. నెక్స్ట్ కంట్రోల్ ఇచ్చి స్పేస్ బార్ ఇస్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ ఇచ్చి సెలెక్ట్ ద కాలమ్. రిమూవ్ చేయాలనే కూడా సేమ్, కంట్రోల్ ఇచ్చి స్పేస్ బార్ ఇచ్చిన రిమూవ్ అవుతుంది. ఇది ఆఫీస్ 365లో వర్క్ కాలేదు కాబట్టి నేను తీసేసాను. ఓకేనా? కంట్రోల్ ఇచ్చి స్పేస్ బార్ అంటే ఇట్ విల్ సెలెక్ట్ ద హోల్ కాలమ్ కదా? ఎంటైర్ కాలమ్. యప్, అదే మావాడు చెప్పింది అది. ఓకే, కంట్రోల్ స్పేస్ బార్, కంట్రోల్స్ ప్లస్ స్పేస్ బార్. యప్, టు సెలెక్ట్ ద హోల్ కాలమ్. ఓకే. అలా కాకుండా షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ ఇస్తే మొత్తం ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్. నాకు 3 ఎందుకు సెలెక్ట్ అయ్యాయంటే ఇక్కడ మర్జ్ చేసి పెట్టాను డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆ 3 అనేది సెలెక్ట్ అయ్యాయి. ఇంకోటి గిరి, ఆల్ట్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని పక్కన కాలమ్స్ కూడా సెలెక్ట్. అమ్మో, ఎడుకో వెళ్ళిపోయింది. కంట్రోల్ ఆల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకున్నావు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా సెలెక్ట్ చేయాలంటే చేయలేము. అట్లా 2-3 కాలమ్లు సెలెక్ట్ చేయాలంటే అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. కాలం ఏ కాలం బి సెలెక్ట్ చేయాలంటే ఎట్లా? కీబోర్డ్ తోటి. కీబోర్డ్ తోట సేమ్, కీబోర్డ్ కాదు మౌస్. మీకు కీబోర్డ్ కన్నా ఇది ఫాస్ట్గా రన్ అవుతుంది మౌస్తో. మౌస్తో నాకు వద్దు, మామూలుగా అయితే మౌస్తో అయితే ఇట్లా చేయొచ్చు. ఓకే, సో మీరు చెప్పింది కానీ మీరు చూడండి, మీరు చెప్పింది ఎట్లా షిఫ్ట్ పట్టుకో
చెప్పండి. షిఫ్ట్ పట్టుకొని స్టార్టింగ్ కంట్రోల్ సెల్, ఎండింగ్ సెల్. నెక్స్ట్ ఓకే. సెకండ్ షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ స్టార్టింగ్ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎండింగ్ సెల్ ఎక్కడ కావాలో అక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. ఎక్కడ ఒక కావాలంటే సెకండ్ అక్కడ. మళ్ళా చెప్పండి మళ్ళా చెప్పండి ఇక నేను షిఫ్ట్ స్టార్టింగ్ సెల్ పట్టుకొని షిఫ్ట్ అవసరం లేదు, నార్మల్గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన ఆ, తర్వాత ఎక్కడైతే ఎండింగ్ వరకు కావాలనుకుంటున్నారో అక్కడ షిఫ్ట్ పట్టుకొని ఎండింగ్ సెల్ సెలెక్ట్ చేయండి. మ్మ్. ఓకే ఒక్క నిమిషం అది ట్రై చేస్తా. ఇప్పుడు నా దాంట్లో 1 మీద పెట్టా, షిఫ్ట్ పెట్టా ఇక్కడ. ఓ బ్యూటిఫుల్, అసలు భలే ఉందబ్బా ఇది. ఈ అమ్మ మామూలు మజా రావట్లా నిజంగా. మొత్తం షిఫ్ట్ ప్లస్ ఎక్సెల్ అంటే మొత్తం అన్ని చెప్పండి. షార్ట్ కట్స్ అండి, మెయిన్ అవే యూజ్ చేయాల్సింది. ఓకే అంటే షిఫ్ట్ ప్లస్ సెలెక్ట్ ఎనీ సెల్ ఇట్ విల్ సెలెక్ట్ హోల్ సెల్స్ ఇన్ బిట్వీన్ కదా. అసలు భలే మజా ఉంది, మామూలుగా మజా లేదు ఇది. సీరియస్లీ నేర్చుకుంటుంటే ఫన్ ఉంది. అంటే బట్ నువ్వు లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాతో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. అవును. నాకు ఒక్క డేటా షీట్ అయితే ఏదో ఒకటి పంపి అబ్బా, నీ దగ్గర కాన్ఫిడెన్షియల్ లేని డేటా షీట్ ఏదన్నా ఉంటే ఇట్లాంటిది ఏదన్నా ఒకటి తయారు చేసి ర్యాండమ్ నేను ఆడుకుంటా ఉంటాను అంత రోజు ఒక అర్ధ గంట గంట. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా వేస్ట్. ఇప్పుడు నా కీస్ ని తెలుసు, ఏం ఉపయోగం చెప్పు. ఇప్పుడు కంట్రోల్ స్పేస్ బార్ పట్టుకొని ఆ కాలం అంతా కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేయాలంటే కంట్రోల్ మైనస్ కదా, అంటే జస్ట్ మైనస్ అంతే కదా. అంతే. యా. నెక్స్ట్ మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కాలం ఏకి బికి సికి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది. సో ఆ మర్జింగ్ అన్మర్జింగ్ ఏదో చేసావా, కడప ఏఎస్ఆర్ అన్నమయ్య ఉన్నది, అది నేను తర్వాత అడుగుతా క్వశ్చన్. మీరు ఫ్లోలో వెళ్తున్నారు, వెళ్ళాడు. అది నేను చెప్తాను, అది మీకు ఫర్దర్ క్లాసెస్లో రావచ్చు. ఓకేనా. యా యా. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేశాను, కంట్రోల్ కాదు మామూలుగా ఇది సెలెక్ట్ చేశాను. ఓకేనా. అవును. కంటిన్యూస్ డేటా కావాలంటే మీరు ఇలా సెలెక్ట్ చేస్తారు, కంటిన్యూస్ డేటా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ డేటా కావాలి, ఈ డేటా కావాలా, కానీ సీరియల్ నెంబర్లో ఉన్న డేటా అవసరం లేదు, మళ్ళీ ఎఫ్పిసి మెయిల్స్లో ఉన్న డేటా కావాలి. ఓకేనా. ఎడగాలంటే కంట్రోల్ పట్టుకోవడం తీసేయడం అంతే కదా, సీరియల్ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు అట్లా కాదా. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. నాన్ కంటిన్యూస్ డేటా సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఇవి మాత్రమే సెలెక్ట్ అయ్యాయి, మిగతాది సెలెక్ట్ కాలేదు. నిమిషం ముందు నేను కూడా ట్రై కంటిన్యూస్ చేస్తా. డేటా కావాలంటే సెలెక్ట్ చేస్తారు మామూలుగా. అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఎక్కడ నాన్ కంటిన్యూస్ డేటా కూడా కావాలంటే కంట్రోల్ మెయిన్. మనం మౌస్ ఏడ కావాలంటే అక్కడ మూవ్ చేసి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ 9th దగ్గర నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎప్పటికీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కాలం కానీ ఒక రో కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చేసి నాకు ఎంటైర్ కాలం కావాలంటే అవసరం లేదు. నా సెల్ ఇక్కడ H2లో యాక్టివేట్ అయ్యి ఉంది. ఇక్కడ నేను ఏదైతే ఉందో ఇక్కడ నాకు కాలం అవసరం లేదు, రో అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంటీగానే ఉంది. నాకు ఎప్పటికీ ఒక ఎంటీ ఎక్కడ కావాలంటే లెఫ్ట్ సైడ్ కావాల్సి వస్తుంది. అది కాలం కావచ్చు, రో అయితే పైన కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాలం ఓకే, ఇన్సర్టింగ్ సంథింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అంటున్నారా మీరు, ఇన్సర్ట్ చేయడానికి. ఇన్సర్ట్ చేయడానికి ఒక రో కావచ్చు, కాలం కావచ్చు, ఇన్సర్ట్ చేయాలంటే ఎప్పటికీ రైట్ సైడ్ అవసరం లేదు. కాలంకి అయితే రైట్ సైడ్ అవసరం లేదు, రోకి అయితే బిలో అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంటీగానే ఉంటుంది, రాసుకుంటూ పోతారు. ఇప్పుడు నేను కాలం నాకు కావాలా అనుకుంటే నేనేం చేస్తున్నా అంటే Alt-IR అని ఇస్తున్నా.
అదే అనుకున్నా Row ఐ వచ్చేసి. అంటే ఇన్సర్ట్ అని చెప్తున్నారు కదా. ఆల్ట్ ఐఆరా. ఓకే, ఇన్సర్ట్ 1 row above. Am I right? Okay. కాలం కావాలనుకుంటే ఆల్ట్ ఐసి. ఎల్లా సియా కాలం మన. ఓకే 1 సెకండ్ రాసుకుంటాను. ఓకే. ఆల్ట్ ఐ ప్లస్ ఐ ఆర్ ఐ ప్లస్ ఆర్ టు ఇన్సర్ట్ రో. ఓకే, కాలం కావాలనుకుంటే సి. ఇన్సర్ట్ సి. కాలం ఆల్ట్ ఐ ప్లస్ ఐ సి. ఇంకోటి సెల్ లో పెట్టి దాన్ని ఎడిట్ చేయాలంటే ఏందో ఉత్తమన్నావు, ఏందది? F2. సెకండ్. ఓకేనా? మీరు F2 ప్రెస్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని F2 ప్రెస్ చేస్తే మీకు ఫంక్షనల్ బార్ లేకి వెళ్తుందండి. ఓకేనా? అదే కదా. ఉత్త F2 ప్రెస్ చేయాల్సింది మీరు. F2 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ పెట్టుకుంటే వేరే దానికి వెళ్ళిపోతుంది, ఫంక్షన్ బార్ లోకి వెళ్తుంది అంటున్నావు. ఫంక్షన్ బార్ లేకి వెళ్ళిపోతుంది. ఓకే గిరి. నెక్స్ట్ కాలంను హైడ్ చేయాలనుకుంటే ఒక్క సెకండ్, ఇప్పుడు మీరు చెప్పింది ఏంది? అది ఎట్లా, అది సెల్ ఎడిట్ చేయాలంటే ఏంది మీరు చెప్పింది? F2 కీబోర్డ్ లో F2 కి. జస్ట్ F2 నా? జస్ట్ F2 టు ఎడిట్ ఎనీ వన్ సెల్. వన్ సెల్. యప్. అలా కాకుండా కంట్రోల్ F2 అని ఇస్తే ఫంక్షనల్ బార్ లేకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ F2 ఇస్తే ఫంక్షన్ బార్ లోకి వెళ్ళిపోతుందా? కాలము హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, కాలము హైడ్ చేయాలనుకుంటే కంట్రోల్ 0. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్ గిరి. ఒక్క సెకండ్ గిరి. ఒక్క సెకండ్. చెప్పు గిరి. కంట్రోల్ పట్టుకొని 0 ప్రెస్ చేస్తే కాలం హైడ్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని 0నా? ఒక్క సెకండ్ చూస్తా అది కూడా. కంట్రోల్ 0నా? ఏమైతుంది కంట్రోల్ 0 చేస్తే? హైడ్ అవుతుంది కాలం. నంబర్ 0. కంట్రోల్ మైనస్ చేస్తే కూడా అదే అవుతుంది కదా.
నో 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 కంట్రోల్ మైనస్ చేస్తే డిలీట్ అవుతుంది. రోస్ కానీ, డిలీట్ కాలమ్స్ అవుతుంది. కానీ, సెల్స్ కానీ అవన్నీ డిలీట్ అవుతాయి. కంట్రోల్ షిఫ్ట్ 0 ప్రెస్ చేస్తే అన్‌హైడ్ అవుతుంది కాలమ్. హైడ్ చేసింది అన్‌హైడ్ అవుతుంది. ఓకే. ఒక్క సెకండ్. కంట్రోల్ ఐఆర్ అమ్మా! ఏందో అయిపోయింది స్వామి చేస్తే. ఒక్క నిమిషం. ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారు. ఆల్ట్ ఐఆర్ కదా ఇన్సర్ట్ చేయాలంటే. ఇంత కంట్రోల్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? కంట్రోల్ షిఫ్ట్ 0 చేస్తే అన్‌హైడ్ అవుతుంది. ఏదైతే కాలమ్ హైడ్ చేసామో అది అన్‌హైడ్ అవుతుంది. హైడ్ కాలమ్. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తా. ఒక చిన్న డౌట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు చూడు, ఇదంతా బానే ఉంది. ఇంత ముందే చేశా ఇది. దీనికి నంబర్ లేదు. ఒక్క నిమిషం. నాకు స్క్రీన్ షేర్ కాదు. ఇప్పుడు అయింది. ఓకే. దీనికి నంబర్ లేదు. హ్మ్. ఓకే. దీనికి నంబర్ లేదు. హ్మ్. ఇది ఈ నంబర్ సీక్వెన్స్ ప్రకారం రావాలంటే ఎట్లా? ఇక్కడ 21 ఉంది కదా! హ్మ్. 21, 22 2 సెలెక్ట్ చేయండి. డబుల్ క్లిక్. హ్మ్. కార్నర్‌లో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసేసా. మళ్ళా అది రాలే కదబ్బా! ఓకే. ఓకే. కానీ ఈడ కూడా ఏదో ఎగిరిపోయింది చూడు ఫార్మాటింగ్. అది మీరు ఇంకా ఫిల్ సిరీస్‌లోకి వెళ్ళి చేసేసుకోవచ్చు. అట్లేం ప్రాబ్లం లేదు. వస్తలేదే ఫార్మాటింగ్ ఫిల్ సిరీస్. ఫిల్ సిరీస్ వస్తుందండి. రాట్లా. ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఏమో మరి. ఇక్కడ ఇద్దరు నువ్వే చూడు. ఓకే. 36 ఉన్నాయి. ఇంకా దీన్ని డిలీట్ చేసి ఏదైనా చేయాలి ఇంకా సంథింగ్ అంతేనా? అంతే. ఓకే. Yep, got it. Go ahead, Siri. Go ahead, Giri. మీకే ఇచ్చేసిన స్క్రీన్ షేరింగ్ మళ్ళీ. ఇక్కడ కంట్రోల్ 9 ప్రెస్ చేస్తే రో హైడ్ అవుతుంది. ఇక్కడ పుల్లంపేట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది కంట్రోల్ పట్టుకొని మీ స్క్రీన్ షేర్ కాలే, ఇంకా రాలే నాకు. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది గిరి. కంట్రోల్ 9 ప్రెస్ చేస్తున్నాను. అక్కడ హైడ్ అయిపోయింది. కంట్రోల్ 9 13 తర్వాత 15 వచ్చింది. 14 లేదు. హైడ్ అయిపోతుంది రో. కంట్రోల్ 9 అంటే హైడా? కంట్రోల్ ఐ అంటే క్రాస్ అవుతుంది. కొంచెం మీరు ఒకటి చెప్పారు కదా, హైడ్ కాలం అది. ఓకే. హైడ్ కాలం, అన్హైడ్ కాలం. కంట్రోల్ 9 వచ్చి హైడ్ రో, అన్హైడ్ రోనా? కంట్రోల్ షిఫ్ట్ 9 ఇస్తే అన్హైడ్ అవుతుంది రో. కంట్రోల్ షిఫ్ట్ 9 ప్లస్ 9 వచ్చి ఫస్ట్ 9 హైడ్ ద రో, అన్హైడ్ ద రో. కంట్రోల్ షిఫ్ట్ 9 అన్హైడ్ రో,
కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 9. 9. ఓకే, బ్యూటిఫుల్. కంట్రోల్ ఏ అని ఇస్తే డేటాలో డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ సెల్స్ కాకుండా డేటా ఎక్కడైతే ఉందో అది మాత్రమే అది మాత్రమే అవుతుంది కదా. select అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. కంట్రోల్ ఏ సెలెక్ట్స్ ఆల్ ద సెల్స్ wherever data is available. ఇంకొకటి దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ స్పేస్. కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ ఇచ్చినా కూడా మొత్తం డేటా సెలెక్ట్ అవుతుంది. ఒక్క సెకండ్. ఒక్క నిమిషం. చెప్పు గిరి, మళ్ళీ ఏమిస్తే? కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ మూడింటిని కంట్రోల్ హోల్డ్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్ టోటల్ అది పట్టుకుంటే ఏమవుతుంది? డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అది ఇంతకుముందు చెప్పినావు కదా. కంట్రోల్ ఏ రెండిటికి షార్ట్ కట్స్, అవి రెండు ఒకే షార్ట్ కట్స్. ఓకే, ఏంది? కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ ప్లస్ షిఫ్ట్ స్పేస్ బార్ ప్లస్ స్పేస్ బార్. నేను ఇంకో షార్ట్ కట్ నేర్చుకున్నా. కంట్రోల్ డి కొడితే పైన ఉన్న దాన్ని డేటాని కిందకి కాపీ చేస్తుంది. అవును, ఇప్పుడు ఒక సెల్ లో ఉన్న డేటాని రైట్ సైడ్ సెల్ లో కాపీ చేయాలంటే కంట్రోల్ ఆర్. కంట్రోల్ ప్లస్ డి. సెలెక్ట్ అండ్ కాపీస్ ద సెలెక్ట్ కూడా కాదు, కాపీస్ ద డేటా యాజ్ ఈస్ ఫ్రమ్ ద అప్పర్ సెల్. అప్పర్ సెల్ కదా, అప్పర్ సెల్ ఇన్ ద సెన్స్ రో కదా. ఓకే, కాపీస్ ద డేటా యాజ్ ఈస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ సెల్ విచ్ ఈస్ కాలమ్. లెఫ్ట్ సైడ్ కాదండి, డౌన్ కు రైట్ కు మాత్రమే అది వర్క్ అవుతుంది డేటా. అదే లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటాను రైట్ సైడ్ కాపీ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ టు ద రైట్ సైడ్, అంతే కదా. అప్పర్ సెల్ టు ద డౌన్ సెల్. ఏది కంట్రోల్ ఆర్ కదా. కంట్రోల్ ఆర్. ఓకే, సూపర్. ఇంకా ఓకేనా అండి? ఓకే, కంట్రోల్ డి అంటే డౌన్ కి. కంట్రోల్ ఒకసారి సీకేతి నా దగ్గర ఉంది కదా, అది జీమెయిల్ అని ఉంది చూడు, అక్కడ పెట్టు కర్సర్. ఓకే, G2. ఇప్పుడు ఇట్లా జీమెయిల్ ఐడీలు హైపర్ లింకులు ఉంటే బాగా సతాయిస్తూ ఉంటాయి. అట్లా సతాయించకుండా ఉండాలంటే ఎట్లా? ఆటోమేటిక్ గా పోయి దాని నుంచి అవుట్లుక్ దానికి ఈమెయిల్ పంపించాలని అడుగుతూ ఉంటుంది మనల్ని. సెలెక్ట్ అయ్యేటప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, ఎస్కేప్ ఇచ్చేస్తే అయిపోయి. ఎస్కేప్ ఇస్తున్నా అయిపోయి. ఓకే, ఇప్పుడు ఆడున్నారా మీరు? చూడండి, అదే అట్లా అడుగుతూ ఉంటుంది. ఆడున్నారు కదా మీరు. కంట్రోల్ ఆర్ కొట్టండి. హెచ్ లెక్ రావాలా డేటా వస్తుందా? G7 లో ఓకే, నో అట్లా కాదు, మీరు హెచ్ దగ్గర పెట్టండి. సారీ హెచ్. ఓకే, H4 లో H5 లో పెట్టండి. H5 లో. ఓకే, కంట్రోల్ ఆర్ కొట్టండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డేటా వచ్చేస్తుంది. అది నాకు కావాల్సింది. అదే కిందకి వచ్చి కంట్రోల్ డి కొడితే దానిపైన ఉన్న డేటా కిందకి కాపీ చేస్తుంది. ఇక్కడ సీకేది ఉంది, కంట్రోల్ డి అని ఇస్తే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్లోగా షార్ట్ కట్స్ నేర్చుకుంటున్నాం. దాని తర్వాత మీ దగ్గర ప్లాన్ ఉంటుంది కదా, మీ దగ్గర అజెండా ఉంది కదా, ప్లాన్ ఏ రోజు ఏం చెప్పాలి అని. ఉందండి.
నేను నేను ఓకే. మీకు అచ్చా! ప్రతిదీ వచ్చేస్తుందండి. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ మీకు రావాల్సిందే. వస్తేనే మీరు ఎక్సెల్‌లో ఏమంటారు పట్టొచ్చినట్టు. అండ్ ఆహ్, నేను ఓన్లీ హ్మ్. ఈరోజు హ్మ్. జస్ట్ బేసిక్స్ ఇదంతా బేసిక్సే. నాట్ ఇంగ పొంగ పొంగ అడ్వాన్స్ ఇంటర్మీడియేట్ మళ్ళీ అడ్వాన్స్ అవుతది. హ్మ్. యెప్. ఓకే. నెక్స్టు యాహ్! ఇక్కడ నేను కొన్ని సెల్స్ తీసేస్తున్నా. ఇక్కడ నేను కడప అని టైప్ చేస్తున్నా. ఓకే. హ్మ్. ఇక్కడ B1 నుంచి లేదంటే ఓకే. B3 నుంచి B10 వరకు మొత్తం అన్నీ మర్జ్ కావాలి. ఇందాక మీరు చూసారు కదా! కడప, కేఎస్ఆర్, హ్మ్. అన్నమయ్య అట్లా కావాలా. ఆల్ట్ హ్మ్. పట్టుకొని HMM ఓకేనా? ఓకే. ఇప్పుడు దీంట్లోనే మళ్ళా దీన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి ఒక సెల్ కిందకి అయిపోయింది. ఏది? B3 దగ్గర నుంచి B10 వరకు ఒకటే సెల్ కిందకొచ్చేసింది. అవును. ఇప్పుడు దీన్ని 2 చేయాలనుకో అప్పుడెట్లా? సేమ్ ఆల్ట్ 2గా కాదు. ఫస్ట్ 2గా కావాలంటే ఆల్ట్ HMM ఇచ్చేసి ఏదైతే ఇచ్చామో అది తీసేయాలి. ఓకేనా? ఇక్కడ మర్జ్ ఉంది గదా! మర్జ్ తీసేస్తున్నా. ఆల్ట్ HMC అని ఇస్తే మర్జ్ పోతుంది. ఇప్పుడు మీరు 2గా డివైడ్ చేసుకోవాలంటే ఆల్ట్ HMM. మళ్ళా మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ సేమ్. ఓకే. కింద ఇప్పుడు బెంగుళూరు అని ఇయ్యండి ఆడ ఆ డబ్బాలో. ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. ఒకటే పెద్ద డబ్బాని మళ్ళా 2గా చేయలేము. ఆహా! చేయొచ్చు అనుకుంటా. నాకు తెలిసి ఉంటదేమో. లేదు లేదు. చెయ్యొచ్చు. ఎట్లా అంటే మర్జ్ చేసిన దాన్ని అన్‌మర్జ్ చేసి చేయాల. ఆ! ఓకే. అయితే ఇప్పుడు ఆ డేటాని ఏమన్నా కాపీ చేసుకొని మళ్ళా దాన్ని అన్మర్జ్ చేసి మళ్ళా దాంట్లో డేటా పెట్టుకోవాలి. అంతేనా? అవును. ఒక్క సెకండ్ అది చెప్పు షార్ట్‌కట్. HMM. ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ ఎమ్ ఎం. ప్లస్ ఎమ్ అన్నీ ఒకటేసారా? అన్నీ ఒకేసారి. గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే పోతుంది. సి అన్నా ఆల్ట్ కూడా హెచ్ లాస్ట్‌లో అదే. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ అబ్బా అసలు. ఆల్ట్ హౌ HMM టు అన్నా, సి అన్నా, ఏ అన్నా లాస్ట్‌లో ఎం బదులు ఏది పెట్టినా కూడా మర్జ్ అవుతుంది. మీకు దానికేం అన్‌మర్జ్ చేయాలంటే ప్లస్ యు రావాలి. ఆల్ట్ HMU. ఓకే. హౌ టు అన్మర్జ్ అండ్ హౌ టు ఉండు అన్‌మర్జ్. స్వామి దీన్ని అన్మర్జ్ చేయని నన్ను. ఆల్రెడీ ఆల్ట్ HMU. ఎమ్ అన్మర్జ్ అయిపోయినాయి. హ్మ్. ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ ఎమ్ ప్లస్ యు హౌ టు అన్మర్జ్ హ్మ్. ర్యాంప్ ఆడుకుంటా నేను ఇంక మా వాళ్ళతోటి మామూలుగా ఉండదు వ్యవహారం. ఇవి మర్జ్ చేసేటివి. హ్మ్. మర్జ్, అన్‌మర్జ్ చేయాల్సినవి. ఇక్కడ హ్మ్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే బాగా అబ్జర్వ్ చేయండి. హ్మ్. తెలంగాణకొచ్చాను. హ్మ్. ఇక్కడ డేటా లేదు. ఓకే. ఇక్కడ ఏదైతే ఉందో డేటా నేను సెలెక్ట్ చేస్తున్నానో, మీకు ఈ డేటా అంతా ఎలా వచ్చింటుందంటే కాలమ్ వైస్ వచ్చింది. అవునా? అంతే కదా! కాలమ్ వైజ్ అంటే కాలమ్ వైస్ అంటే మండలు, ఎపిసి నేము నిలువుగా వచ్చింటుంది డేటా. సీరియల్ నెంబర్ హ్మ్. సీరియల్ ఇట్లా సీరియల్ నెంబర్ ఇట్లా నిలువుగా వచ్చిన దాన్ని నేను అడ్డంగా చేస్తున్నా. ఓకేనా? చెయ్యి ఏదో చూద్దాం ఏందో ఎట్లా చేస్తావు. కంట్రోల్ సి అని ఇస్తున్నా, కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఏ షీట్‌లోకి ఎళ్ళాలనుకుంటున్నానో ఆ షీట్‌లోకి ఎళ్తున్నాను. ఆ షీట్‌లోకి ఎళ్ళేసి మనం పేస్ట్ చేయాలి. అది పేస్ట్ ఎస్ఎస్వినా ఏదో ఉంటుంది స్పెషల్ వాల్యూసా ఏందని కదా. అవును. అది నేను కాపీ చేసుకోలేదు కాబట్టి కాపీ కాలేదు. ఇప్పుడు కాపీ అయ్యింది. కాపీ అయిన తర్వాత ఇక్కడికొస్తున్నాను. ఇక్కడ పేస్ట్ డౌన్ యారోలో పేస్ట్ స్పెషల్ అని ఉంటుంది. అవును వద్దు. పేస్ట్ స్పెషల్ వాల్యూస్ అండ్ నంబర్ ఫార్మాట్స్ అవి కూడా ఉన్నాయి. ఓకే. ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్‌పోజ్ అంటే నిలువుగా ఉండేటివి అడ్డంగా వచ్చేసింది డేటా. ఓకే. ఒకసారి వెళ్ళు దాంట్లోకి మండల్
మండలు, ఎపిసి ఆ! నేము సూపర్ అసలబ్బా! అవును. ఇప్పుడు నేను ఒకసారి మొన్న ఏం చేశా తెలుసా? కాన్ఫ్లుయెన్స్ పేజ్ ఉంటది కదా! నీకు ఐడియా ఉంటది కాన్ఫ్లుయెన్స్ పేజ్. హ్మ్. కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో ఇట్లనే అడ్డం ఉన్నది. దానమ్మ అది నాకు అడ్డం నిలువు పెట్టమంటే ఊరికే గంట టైం వేస్ట్. చేసినా. ఓకే. ఏం చేయమంటావు? దీనికి ఒక డబ్బా కాపీ చేసుకొని దాన్ని ఇంకో దాంట్లో వేసుకొని మామూలు టార్చర్ కాదులే అది. అదే నేను దాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసి ఎక్సెల్‌లో గాని ఏసుకొని పోయేసి దాన్ని ఇంకో పేజ్‌లో ఏసి దాన్ని ఇంకో పేజ్‌లో కొట్టుకొని ట్రాన్స్‌పోజ్ కొట్టి మళ్ళా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ తీసుకుపోయేసింటే 1 మినిట్‌లో అయిపోయింది. అవును. అలానే కాదు. ఓకే. ఇక్కడ నేను చూపిస్తాను. నేనిక్కడ ఆల్ట్ ఐఆర్ అని ఇస్తున్నా. అంటే ఏంది ఆల్ట్ ఐఆర్ అంటే ఒక్క నిమిషం. నువ్వు కాలం తీసుకున్నాను. ఇన్సర్ట్ ఎర్రర్. కాలం తీసుకున్నాను. ఒక కాలం తీసుకున్నాను. ఇక్కడ కాలంలో నేను ఏం చేస్తున్నా అంటే క్యాప్స్ లాక్‌లో చింతబొమ్మ దిన్నె అని టైప్ చేస్తున్నా. ఎలా అయితే ఉందో అక్కడ అలాగే టైప్ చేస్తున్నా. దాన్ని స్మాల్ లెటర్‌లో చేస్తావా ఏంది కొంపదీసి? మీ ఇష్టం. మీరు స్మాల్ లెటర్ అన్నారు కాబట్టి నేను స్మాల్ లెటర్‌లోనే అన్నీ టైప్ చేస్తున్నాను. లేదు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు గిరి. ఓకే. మీరు అడిగారు గదా! అని చెప్పి నేను అన్నీ స్మాల్ లెటర్‌లో టైప్ చేశాను. తీసుకో. స్మాల్ లెటర్‌లో తీసుకున్న తర్వాత కీబోర్డ్‌లో డౌన్‌కొచ్చేసి కంట్రోల్ ఈ అని ఇస్తున్నా. అన్నీ అవే వచ్చుంటాయి చూడండి. పెళ్లిమరి, ఒల్లూరు, కమలాపురము, కాజీపేట, బ్రహ్మంగారి మఠము. వచ్చిందా? అట్లెట్లా? చింతకొమ్మ అని చెప్పి మీరు ఏదైతే ఒక ఫంక్షన్ పంపించారు నాకు గుర్తుందా? కంకాటినేట్ అని చెప్పి మీరు పంపించిన ఆ! ఆ అది నాకు కంకాటినేటే ఇది. తెలీదు. కాంకాటినేట్ అంటే దాని మీనింగ్. యాక్చువల్‌గా కంకాటినేట్ అంటే ఏందంటే 2 వర్డ్స్‌ను ఆర్ 3 వర్డ్స్‌ను కంబైన్ చేసేదాన్ని కంకాటినేట్ అంటారు. ఓకేనా? అది 2007, 2010 వరకు కంకాటినేట్. 2010 అబోవ్ వెర్షన్స్‌లలో ఈజీగా మన వర్క్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటిది ఏందంటే ఇది. అలా కాకుండా. ఫార్ములా అంటే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు కాకుండా ఇది ఇలా. ఎక్కడ యూజ్ అవుతది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉన్న డీలో ఉన్నది డీలో డేటాని కంపేర్ చేసుకున్నది. కంపారిజన్ చేసుకొని నేను ఇక్కడ చింతకొమ్మ దిన్నె ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌లో ఓన్లీ నేను తీసుకునింది ఏంది చింతకొమ్మ దిన్నె మాత్రమే తీసుకున్నా. అజంప్షన్ అది హ్మ్. అంతే. చింతకొమ్మ దిన్నె తర్వాత కింద ఏముంది పెళ్లిమరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. అంటే ప్రతి దాంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది కామన్. దాని ముందు వరకు డేటా ఉంది తీసేసాను. కాబట్టి అదొక్కటి తీసేసి మిగతాది ఏదైతే ఉందో అది డిఫరెంట్ తీసేసాను. ఉన్నదాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. హ్మ్. దానికి ఏమన్నా ఫార్ములా వాడినావా? నేనేం వాడలేదు. ఓన్లీ కంట్రోల్ ప్లస్ ఈ అని ఇచ్చా. ఫ్లాష్ కంట్రోల్ ప్లస్ ఈ. ఫ్లాష్ ఈనా? ఆ! అంటే అంటే ఫిల్ అయిపోతుంది. పైన నేను ఏ మ్యాటర్ అయితే ఇస్తానో దాన్ని బేస్ చేసుకొని ఫిల్ అయిపోతుంది. మీకు ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు. మీకు నేను ఇంకొకటి షేర్ చేస్తా. నువ్వు కానీ చూపు. చెప్తాను. మీకు అర్థమయ్యేదానికి. కానీ మళ్ళీ షేర్ చేయవా? ఓకే. షేర్ అయిందండి. గిరిరాజు, సాయినాథ్, అమర్నాథ్, రవికుమార్. అవును. ఓకేనా? ఇప్పుడు నాకేమంటే గిరిరాజులో నాకు పూర్తి పేరు అవసరం లేదు. సాయి అమర్ మాత్రమే వస్తది అనుకుంటున్నాను నేను. కంట్రోల్ ఈ అని ఇస్తానే అవే వచ్చాయి. లేదు రాజు అని టైప్ చేస్తున్నా. నేను ఇప్పుడు కంట్రోల్ ఈ అని ఇస్తున్నా. ఏమొచ్చింది? అంటే ఎంత వరకు మ్యాటర్ ఉందో అంతవరకు అదే తీసేసుకుంటుంది. ఫిల్ అయిపోతుంది. టోటల్ మ్యాటర్. అంటే అది కంపేర్ చేసింది. గిరికి రాజుకు మధ్యలో ఏముంది? సాయికి నాథ్‌కి మధ్యలో ఏముంది? అమర్‌కి నాథ్‌కి మధ్యలో ఏముంది? ఓకే. నేను ఇలా సెపరేట్ చేయాలి అని. తర్వాత నేను ఇలా టైప్ చేసుకుంటున్నాను. మీకు S1
ఇలా టైప్ చేసుకున్నాను. నాకు ఇక్కడ ఏదో సంథింగ్ మ్యాటర్ న్యూమరికల్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ నుంచి నాకు కావాల్సింది వాల్యూస్ మాత్రమే కావాలి. సేమ్ వాల్యూ ఇచ్చాను 1 2 3 ఫస్ట్ దాంట్లో 1 3 4 వస్తుంది ఇప్పుడు. కంట్రోల్ ఈ అని Control E. ఇచ్చేస్తే మొత్తం వచ్చేసింది చూడండి. మిగతా దానిలో ఏమేమి కానీ ఆడ 1 2 3 ఇయ్యాల ఇన్పుట్ ఇవ్వకుండా అది చేయలేదు అసంప్షన్ చేసుకొని. అజంప్షన్ చేసుకొని చేయలేదు. లేదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, గిరి అనేది స్మాల్ లెటర్లో ఉంది F9లో, G9లో రాజు అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది. నాకు కావాల్సింది ఇక్కడ గిరి రాజు అని టైప్ చేస్తున్నా, కంట్రోల్ ఈ అని చేస్తున్నా, మొత్తం యాజ్ ఇట్ ఇస్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. దీన్నే ఏమంటారు అంటే కంకాటినేట్ అని పిలుస్తారు. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 3 లెటర్స్ కావాలా, రైట్ సైడ్ నుంచి 4 లెటర్స్ కావాలా, లేకుంటే మిడిల్లో ఉండేది సెలెక్ట్ కావాలా. కంట్రోల్ ప్లస్ ఈ మీ కన్కాటినేట్ మీనింగ్ ఏమని చెప్తావు నువ్వు డెఫినేషన్? ఫ్లాష్ ఫిల్ which means it will compare the data and fill the data accordingly in other cells kada. Okay అండి. Okay, done. నెక్స్ట్ మీకు ఇది సైజ్ ఇంక్రీజ్ కావాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్పిసి నేమ్ ఇంక్రీజ్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఏమంటారు గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఓకే, ఫుల్ స్టాప్ సింబల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓ బాబు ఏమో అయిపోయింది దీంట్లో, నేను ఏదో చేస్తేది దీనికి ఇంక్రీజ్ అవుతుందండి. కాలేదు ఏమో ఈ వర్షన్ నువ్వు ఒకటి వేసుకున్నావు, నేను ఒకటి వేసుకున్నా, ఇద్దరం ఒకటే వర్షన్ వేసుకుంటే బాగుండేది. నీకు చూపిస్తా చూడు. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, యాక్చువల్లీ ఇది వేస్తే అయిపోతుంది. కంట్రోల్ జెడ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది పట్టుకొని ఫార్మాట్ పెంటరెట్టి ఇట కొడితే దీని సైజుకి ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే అది తెలుసు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది పెట్టి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాను, అదే కదా క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నదే కదబ్బా. కంట్రోల్ షిఫ్ట్ చూడు అట్లా వస్తుంది. ఓకే మామూలుగా అయితే అదే అండి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ మామూలు అయితే అవుతుందండి. అదే నాకు తెలిసి కీబోర్డ్ కూడా టార్చర్ ఉంటది ఖచ్చితంగా. కీబోర్డ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైనా కానీ నువ్వు చెప్పినప్పుడు ఎక్సెల్ ఎవడో నేర్చుకుంటున్నాడు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాయన నువ్వు ల్యాప్టాప్ లో ఎక్స్పెరిమెంట్లు చేయమాకరా అయ్యా, నువ్వు ఫస్ట్ నువ్వు కీబోర్డ్ పెట్టుకొని చేయరా బాబు అని చెప్పాలి. ఖచ్చితంగా. అంటే ల్యాప్టాప్ లో కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ F1 అని ఇచ్చా, కంట్రోల్ F1 అని ఇస్తే కీబోర్డ్కు మామూలు దానికి ఎలా అంటే కీబోర్డ్లో కంట్రోల్ F1 ఇస్తే డైరెక్ట్ షార్ట్ కట్ వర్క్ అవుతుంది. కానీ ల్యాప్టాప్లో వర్క్ కావాలంటే కంట్రోల్ పట్టుకొని ఫంక్షన్ కీ పట్టుకొని F1 ప్రెస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పేది. ఈ ల్యాప్టాప్లలో ఫంక్షన్ కీస్ కూడా ఒక్కొక్క ల్యాప్టాప్ లో ఒక్కొక్కలాగా వర్కౌట్ అయి వస్తాయి. ఇప్పుడు నువ్వు మ్యాక్ పోయినా అంటే మెంటల్ ఇంకా మన శివపుత్రుడు అయిపోతాం మ్యాక్ లో. ఈ లైనక్స్ వరకు నేను మాట్లాడను కానీ మ్యాక్ కే మెంటల్ అంటే నువ్వు లైనక్స్ కి పోయినావు ఏకంగా. మ్యాక్ అన్న అట్లీస్ట్ విండోస్ కొంచెం మన దగ్గరగానే వచ్చి ఉంటుంది. ఇంకా తుర్కముండలాగా ఇటు అటు అటు ఇటు ఉంటుంది కానీ అది వేరే స్టోరీ. కానీ ఇంకా కంప్లీట్లీ లైనక్స్ అయితే ఇంకా ఘోరం. అవును
సో అది మ్యాక్లో వర్క్ అయ్యేటి మీకు లైన్స్లో వర్క్ కాదు, తర్వాత దీంట్లో కూడా వర్క్. టార్చర్ కదబ్బా. అవును. ఓకే, ఎంతసేపు ఉన్నాం మనం క్లాసు? ఆల్మోస్ట్ 1 అవర్ ఉన్నాం. ఓకే, సూపర్. ఓకేనా గిరి? అయితే నాకు ఒక చిన్న ఈ రోజుకి వీడికి ఎక్సెల్ ఈడి వరకు ఆపుదాము. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి.